నిన్న ఒక క్యూట్ స్టోరీ జరిగింది చెప్పనా. నిన్న ఆఫ్టర్నూన్ ఆ టైంలో నాకైతే వాట్సాప్ ఒక మెసేజ్ వచ్చింది ఆర్డర్ కోసం అని. ఒక కస్టమర్ వాట్సాప్ చేశారు. వాళ్ళకి ఇది ఫస్ట్ ఆన్లైన్ ఆర్డర్ అట. బయట షాపింగ్ కి వెళ్ళి చేసేంత టైం కూడా లేక ఇక ఇన్స్టా ఓపెన్ చేయగానే నేను దర్శనం ఇచ్చానని ఆవిడ చెప్తున్నారు. నమ్మాలా వద్దా అని అనుకుంటూ నాకు మెసేజ్ చేశారట. ఇక నేను వెంటనే రెస్పాన్స్ ఇచ్చేసరికి కాస్త రిలీఫ్ అయ్యారట మేడం. ఇంకా అర్జెంట్ కావాలి బారసాలకు వాళ్ళ రిలేటివ్స్ కి పెట్టాలని అని చెప్పి వాళ్ళకి రేపు ఈవినింగ్ అంతా రీచ్ అయిపోవాలి అంటే ఇక్కడ నుంచి మాదనపల్లె. సో వాళ్ళకి బయటకు వచ్చి షాపింగ్ చేసేంత టైం లేక మన పేజ్ ని సెలెక్ట్ చేసుకున్నారు. వెంటనే నేను కూడా వాళ్ళకి ఆర్డర్ ఇవ్వాలన్న ఆతృతతో గబగబా ప్యాక్ చేసేసి కొరియర్ కి అయితే ఇవ్వడానికి స్టార్ట్ అయిపోయాను. ఇదంతా ప్యాకింగ్ అయిపోయిన తర్వాత వాళ్ళకి చెప్పాను, అండి మీది ప్యాకింగ్ అయిపోయింది, కొరియర్ పంపించేసాను, మీకు రేపు ఈవినింగ్ అంతా వచ్చేస్తుందని చెప్పగానే వాళ్ళు అంత హ్యాపీగా ఫీల్ అయ్యారు. వాళ్ళ ఆన్సర్ నాకు అంత రిలీఫ్ ఇచ్చింది మనసుకి. ఈ టైంలో వాళ్ళకి రీచ్ అయితే ఆ సాటిస్ఫాక్షన్ వేరు కదా. వాళ్ళకి గనక ఫ్యాబ్రిక్స్ గనక నచ్చితే మాత్రం డెఫినెట్ గా ఇంకొక 2-3 సారీస్ కూడా ఆర్డర్ పెట్టి అందరికి కూడా వాళ్ళు రికమెండ్ చేశానన్నారు. హోప్ వాళ్ళకి ఖచ్చితంగా నచ్చుతుందని అనుకుంటున్నాను. క్వాలిటీ ఎక్కడ రాజీ లేదండి, నా మార్జిన్ తగ్గించుకునే సేల్ చేస్తున్నాను అంతే. ఇలా చిన్న చిన్న హోమ్ బిజినెస్ అలా చేస్తున్న ఎంతో మంది ఉన్నారు. వాళ్ళని కూడా ఎంకరేజ్ చేస్తూ సపోర్ట్ చేస్తున్న అందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్ అండి. నా పేజ్ ని ఫాలో చేసి మీ ఆర్డర్స్ ని కూడా ప్లేస్ చేసుకోండి.